a person by next time when we conduct, by the time he will be decided, all of us have decided to be going to be the international president for Vasavi International. A person who invented ఏంటది ఇంపాక్ట్స్ సగర్వంగా నమ్రతతో గంప నాగేశ్వర్ గారిని చెక్ యా ఈ కార్యక్రమాన్ని చివరి దాకా దేర్ ఇస్ నో అదర్ ఫ్యాకల్టీ హూ ఇస్ గోయింగ్ టు స్పీక్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. పట్టబ్రహ్మ గారు వస్తారు. థ్యాంక్ యూ. యా ఓకే, ఆర్ యు రెడీ? చలో బాస్, మనము ఇంతవరకు ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నామంటే, ఇది కనుక మనము డబ్బుల్లో గనక మీరు దాన్ని కొనుక్కోగలిగితే సుమారుగా ఒక 10 కోట్ల రూపాయల పడుతుంటుంది. ఎందుకోసమంటే ఈ ట్రైనింగ్ అంటే వాల్యూ ఎంతో తెలిసిన వాడిని నేను. నా లైఫ్లో ఒకసారి పుట్టాను 21 మార్చ్ 21 మార్చ్ 1963. రెండోసారి పుట్టాను 23rd మార్చ్ 1993. రెండోసారి పుట్టింది ఓ ట్రైనర్గా. It is a great experience because it is not my profession. My profession is different. It is my passion. నా ప్రొఫెషన్ ద్వారా కొంతమందికి సేవ చేయగలుగుతున్నాను, ఒక 100 కుటుంబాలకి సేవ చేయగలుగుతున్నాను. అది నా వద్ద ఉన్న అభికృత అంటే ఏజెంట్ మిత్రులు. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తుంటాను, అది నా మెయిన్ ప్రొఫెషన్. నేను ఎల్ఐసిలో 1986లో చేరాను ఎల్ఐసిలో. దానికంటే ముందు నాది 84లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను, బీకామ్. ఇలా చెప్పట్లేదు. పాస్ అయిన తర్వాత ఉద్యోగాలు ఎవరివ్వలే. తిరిగాను. లాస్ట్కో మీరు ఎంజీ రోడ్ ఇలా వెళ్తుంటే అక్కడ ఓల్డ్ చిత్రాన్ని థియేటర్ అడగండి, తెలుస్తుంది మీకు. దానికి అపోజిట్ ఆరావళి మోటార్స్ అని ఒక కంపెనీ ఉండేది. వాళ్ళు నాకు ఒక వెహికల్ను అమ్మడానికి సేల్స్ మెన్గా పెట్టుకున్నారు. మంత్లీ 350 రూపీస్ శాలరీ. చాలా హ్యాపీగా ఒప్పుకున్నాను. ఒప్పుకోవడమే కాక అదే కంపెనీలో 1 ఇయర్ పనిచేసి 600 రూపీస్ శాలరీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ డబుల్ ఇన్ 1 ఇయర్. ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడే వాళ్ళు అల్యూమినియం షీట్స్, అల్యూమినియం ఇంగట్స్, అల్యూమినియం రాడ్స్ డిఫరెంట్ కంపెనీలకు అమ్మేవాళ్ళు. ఆ రకంగా నేను డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళేవాడిని. ఒకరోజు కేడియా ఫ్యాన్స్, కైతా ఫ్యాన్స్ పేరున్నారు కదా, అలాంటి కంపెనీకి వెళ్ళినప్పుడు, అరే తూ వహా క్యా కర్తే రే అమారా పాస్ ఆ జాओ తెరకు క్యా తనకా ఓనా హమ్ దేతే. అర్థం కాలే నీకు, నువ్వు అక్కడెందుకు పని చేస్తావు, నీలాంటి వాడు ఆ కంపెనీలో కాదు మా కంపెనీలో ఉండాలి, నీకు ఎంత శాలరీ కావాలని అడిగారు. అప్పుడు నాకు ఎంత వస్తుంది శాలరీ 1 ఇయర్ తర్వాత? నేను ఎంత చెప్పిన 1000 రూపీస్ అని చెప్పిన. 400 ఎక్కువ పెంచి చెప్పిన. నేనే 1000 రూపీస్ 5 అయితే 3000 అయితే అన్నారు. 1000 రూపాయలు ఇవ్వను, 3000 ఇస్తా అని చెప్పి అక్కడ పనిచేశాను. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ పనిచేసి అక్కడ ఆయనకే మనము తిరిగి చెప్పే విధంగా, సార్ నేను పని చేస్తున్నా, నాకు పెద్ద తృప్తి లేదు, ఇన్ని ఫ్యాన్లు అమ్ముతున్నా, నాకేం లాభం, ఫ్యాన్కి ఇంత కమిషన్ పెట్టమన్నా. అరే నీ ఇష్టం, పని చేస్తే పని చేయి, నీ చేయన్నా. ఇమ్మీడియట్గా కైతాన్ ఫ్యాన్లో చెప్పైపోయినా. వాడు ఫ్యాన్కి 5 రూపాయలు ఇచ్చిండు శాలరీ పోగా. ఆ రకంగా 1.5 ఇయర్ పనిచేసి 1985లోనే 2 లక్షలు సంపాదించిన. డబ్బు సంపాదించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, ఉద్యోగాలంటే ఇష్టంలే, ఏం చేయాలని నేను ఇంకా నా దగ్గర నాలాంటి సేల్స్ మెన్స్ ముగ్గురం కలిసి మేమే ఓ ఫ్యాన్ కంపెనీ పెట్టేసుకున్నాం. ఇక్కడ రాజీవ్ కాలనీ అని బాలనగర్లో ఫ్యాన్ కంపెనీ పెట్టేసుకొని మా ఓన్ బ్రాండ్ ఫ్యాన్లు తయారు చేసి అమ్మడం మొదలు పెట్టాం. ఎన్ని అమ్మినా అమ్ముడుపోతున్నాయి, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు. అప్పుడు ఏం చేయాలి, వేరే కంపెనీ ఫ్యాన్లు కొనాలి, మా బ్రాండ్ వేయాలి, అమ్మాలి. అఫీషియల్గానే వాళ్ళకి చెప్పినాం, సార్ మా స్టిక్కర్ ఇస్తామా మేము, వాని మీద వానికి కావాల్సి అమ్మడమే. ఆ రకంగా నంబర్ 1గా చేయగలిగినాం.
అంటే నేను ఏం చెప్తున్నా అంటే నా లైఫ్లో స్టార్టింగ్ మొత్తము సేల్స్ 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 మార్కెటింగ్ సేల్స్ మార్కెటింగ్ సేల్స్ సేల్స్ సేల్స్. ఎటువంటిదంటే ఎక్కడ పోయినా సరే నో అన్న వాణ్ణి ఎలాగైనా ఎస్ అనిపించి వస్తాను నేను. అప్పుడు 1986లో ఎల్ఐసిలో ఒక జాబ్ పడింది, డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఉంటే అది నాకు పెద్ద ఇష్టం లేకుండే. ఏ గవర్నమెంట్ జాబ్ ఎవడు చేస్తాడో, అది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదు కానీ గవర్నమెంట్ లాంటిదే ఎల్ఐసి అంటే, గది చేస్తే ఏం లాభం అనుకున్నాం. ఆ ఇయర్లో అనుకోని విషయం జరిగింది కానీ చెప్పడం పెద్దగా ఇష్టంలే. పెళ్ళి కదరా బాబు. అనుకోకుండా నేను నల్గొండ అనే ఊర్లో నల్గొండ అనే ఊర్లో తెలుసా, నల్గొండ ఎవరు ఉన్నారు ఇక్కడ నుంచి, అక్కడ మా మేనమామ ఉంటాడు. మా మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టాల అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చింది. అది తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నతో మా మేనమామ మాట్లాడు, మా ఓడు చాకు లాంటి వాడు, సూపర్, ఇట్లాంటి వానికి మీ అమ్మాయిని ఇస్తే మీ అమ్మాయి సుఖపడుతుందని చెప్పిండు. డైరెక్ట్ ఆయన మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి ఏమండి మళ్ళీ ఏం సంగతి, మీరు ఏమో తెలంగాణ, మేమేమో ఆంధ్ర, వాళ్ళు రాజమండ్రి. మనసులు కలిసినప్పుడు ప్రాంతాలు అయిందండి. మొత్తం మీద అప్పుడు అంతా లేకుండే మా మామ కండిషన్ పెట్టాడు, చూడు బాబు ఈ ఇండస్ట్రీలు ఈ వ్యాపారం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, ఏదన్నా జాబు ఉంటే బాగుంటుంది, అలాంటి వాళ్ళకే మా అమ్మాయిని ఇద్దామనుకున్నాను అన్నాడు. సార్ ఒక 6 నెలల టైం ఏమన్నా, ఏం చేస్తామన్నా, ఏమన్నా చేస్తా, 6 నెలలు మాత్రం మీ అమ్మాయికి వేరే పెళ్లి చేద్దానా. 6 నెలలు కనిపించినవు, ఏది కనిపిస్తుంది రాసిన. దాంట్లో దొరికిన జాబే ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్. నా స్టార్టింగ్ శాలరీ 800 రూపీస్ దట్ టైం, అంతే కదా, నీకు కూడా అంతే కదా, 800 రూపీస్. సాయిబాబా గారు కూడా ఎల్ఐసీనండి, సాయిబాబా గారు కూడా ఎల్ఐసిలో రిటైర్ అయ్యారు మన మార్చిలో. రిటైర్ కాలేదు, మనం మార్చి తర్వాత అయిపోయిందని చెప్పారు. 800 రూపీస్ ఆ రకంగా చేరిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. అపాయింట్మెంట్ లెటర్కు రాగానే బస్ ఎక్కి డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళిపోయినా. ఉద్యోగం వచ్చిందన్న, ఉద్యోగమా, గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చిందని, వచ్చేసిందండి. అప్పుడు మా మామగారు మెల్లగా చెప్పారు, ఏమండి మా ఇంట్లో కట్నాలు లాంటి ఏం లేవండి, నాకు కట్నం ఎందుకంటే నాకు పిల్లని అని చెప్పిన. మళ్ళీ మీరు అంత దూరం నుంచి వస్తే ఎలాగన్నాడు, బస్సు నేనే పెట్టుకుంటా అని చెప్పాను. మా ఇంట్లో వీడియోలు తీయడము పనికిరాదండి, నేనే వీడియో పెట్టుకుంటా అని చెప్పాను. మొత్తం మీద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నా ఇంటికి ఒక లక్ష్మి వచ్చింది. అక్కడి నుంచి ఇక ఆగలేదు బాసు.